పక్షం సమాజహితం అయితే ఎవ్రీడే ప్రతిసారి కూడా మనం స్పెషల్ డిబేట్ చేస్తూ ఉంటాం. ఈరోజు మాత్రం ఎడ్యుకేషన్ డిబేట్ చేస్తున్నాం. ఇక మనతో పాటు ఈరోజు ప్రస్తుతానికైతే ఇప్పటివరకు కూడా ఇంజనీరింగ్ కాలేజెస్ అనేది స్టార్ట్ అయిపోయాయి, ఆల్మోస్ట్ స్టార్ట్ అయిపోయాయి. కొద్ది లేట్గా అయినా కానీ లేటెస్ట్గా స్టార్ట్ అయినటువంటి విధానాన్ని మనం చూసాం. అయితే వీటిపైన స్పెషల్గా మనతో మాట్లాడడానికి మహీపతి శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ డాక్టర్ అండ్ సైకాలజిస్ట్ అండ్ ఆల్సో గత కొన్ని సంవత్సరాలుగా ఇంజనీరింగ్ కాలేజెస్కి ఆల్మోస్ట్ ట్రైనింగ్స్ ఇస్తూ వాళ్ళకు ఎలాంటి విధానాల్లో ఎంచుకోవాలి అనే దాన్ని చూయిస్తూ తర్వాత వాళ్ళ సబ్జెక్ట్ ప్రకారం కానీ తర్వాత వాళ్ళు ఉద్యోగంగా ప్రకారం కానీ ఎలా ముందుకెళ్ళాలి అనే దాన్ని మాత్రం కొన్ని సంవత్సరాలుగా స్టూడెంట్స్కి సైకాలజికల్గా చెప్తున్నటువంటి మహీపతి శ్రీనివాస్ గారు మన స్టూడియోలో ఉన్న ప్రస్తుతానికి. సార్ నమస్తే సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ వెల్కమ్ టు మై స్టూడియో సార్. అండ్ మెయిన్ ఏంటంటే సార్, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఆల్మోస్ట్ ఇంజనీరింగ్ కాలేజెస్ స్టార్ట్ అయిపోయినట్టేనా సార్? కౌన్సిలింగ్ అంతా అయిపోయినట్టేనా? స్టార్ట్ అయిపోయినాయి. క్లాస్ వర్క్ కూడా స్టార్ట్ అయింది. చాలా కాలేజ్లో ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి సార్. అంటే ఇంత లేట్ కావడానికి కారణం ఏంటి సార్? అంటే లాస్ట్ టైంకి ఏమన్నా అంటే లేట్ అంటే మనకి కొంచెం ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఇష్యూస్ కొంచెం వచ్చేసరికి కొంచెం డిలే అయింది. ఓకే, వాస్తవంగా అయితే ప్రతిసారి ఇదే టైంలోనే స్టార్ట్ అవుతున్నాయి. మామూలుగా అంటే ఈ 2 ఇయర్స్కి ముందుకి డిఫరెన్స్ ఏంటంటే, ఇంతకుముందు ఏంటంటే డైరెక్ట్ క్లాస్ వర్క్ స్టార్ట్ చేసేవాళ్ళు. ఈ 2 ఇయర్స్ నుంచి ఏంటంటే ఏఐసిటీ గైడ్లైన్స్ ప్రకారము 2 వీక్స్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేసిన తర్వాతనే క్లాస్ వర్క్ కండక్ట్ చేయాలనేది ఒక గైడ్లైన్స్. దాని ప్రకారం ఈరోజు కాలేజెస్ అన్నీ కూడా ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తాయి. శ్రీనివాసరావు గారు, మెయిన్గా ఏంటంటే మనం చెప్తుంది ఏంటంటే బీటెక్ అనేది దాదాపుగా ఇప్పుడు ఎవరు కూడా బాగా ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు. మేబీ ఏంటంటే డిగ్రీకి మాత్రమే బాగా ఇంట్రెస్ట్ చూపించడం, బీటెక్ ఇంట్రెస్ట్ చూపించకపోవడం. ప్రతి ఎవ్రీ ఇయర్ కూడా తెలంగాణ గవర్నమెంట్ స్టేట్మెంట్ ఏంటంటే, తెలంగాణ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని కాలేజెస్ని తగ్గించడం. ప్రతిసారి మనం అదే చూస్తున్నాం. అంటే లాస్ట్ టైం కొన్ని కాలేజీని తగ్గించడం, తర్వాత ఈసారి కూడా కొన్ని కాలేజీలు అంటే లీస్ట్ అవుట్ అనేది తగ్గుతూ వస్తున్నాయి. కాలేజెస్, ఇంజనీరింగ్ కాలేజెస్ అని తగ్గుతూ వస్తున్నాయి. అంటే దీనివల్ల లాభం అంటారా నష్టం అంటారా శ్రీనివాసరావు గారు? అంటే దీనివల్ల ఒక విధంగా ఎక్కువ ఇంజనీరింగ్ కాలేజెస్ ఉండడం వల్ల ఎక్కువ మంది ఇంజనీర్స్ బయటకు వస్తున్నారు. వచ్చిన ఇంజనీర్స్ అందరూ కూడా జాబ్స్ అనేటివి రావట్లేదు. అంతేమందంటే క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ హెస్ బికమ్ ఏ ఛాలెంజింగ్. ఇంకో విధంగా చెప్పాలంటే ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన తర్వాత ప్రతి ఇయర్ కూడా కొన్ని కాలేజ్ని తగ్గిస్తూ వస్తుంది. అంటే ఎట్లా తగ్గిస్తూ వస్తుంది అంటే ఇన్స్పెక్షన్ చేసి, ఇన్స్పెక్షన్స్లోన వాళ్ళకి ఆ యొక్క నామ్స్ ప్రకారం లేకపోతే వాళ్ళకి నోటీసులు ఇవ్వడము, తర్వాత వాళ్ళు రెక్టిఫై చేసుకోలేకపోతే ఆ సెక్షన్స్ లేదా బ్రాంచ్ తీసేయడము. ఇట్లా చేయడం వల్ల ఏంటంటే ఒక విధంగా ఒక క్వాలిటీ ఎడ్యుకేషన్కి ఇది ఒక నాంది. తక్కువ మంది ఉన్నప్పుడు క్వాలిటీ ఇంజనీర్స్ వచ్చినప్పుడు జాబ్స్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా మనం చూసినప్పుడు ఈ ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ అంటే మీరు ఇంకొక మాట అన్నారు, అంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ వైపు ఎక్కువ మంది చూపించట్లేదనేది. ఇంట్రెస్ట్ అంటే ఇప్పుడు ఒక రకంగా ఒక రాంగ్ ప్రాపగండా కూడా జరిగిపోయింది. ఇంజనీరింగ్ వేస్ట్, ఉద్యోగాలు రావట్లేదు అనేది. కానీ ఇప్పుడు అది వాస్తవం కూడా కాదు. ఇప్పుడు వస్తున్నటువంటి జాబ్స్ అన్ని కూడా చూసుకున్నట్లయితే ఇంకొక రాంగ్ కాన్సెప్ట్ ఏంటంటే, ఎక్కువ మంది ఐటీ చేస్తేనే మనకు బాగుంటుంది, లేదా సిఎస్సి చేస్తేనే బాగుంటుంది. ఐటీ సిఎస్సినే మెయిన్, దానికే జాబ్స్ వస్తాయి. తర్వాత ఎలక్ట్రానిక్స్, తర్వాత కెమికల్. ఇప్పుడు కోర్ ఇంజనీరింగ్ చాలా ఉన్నాయి మనకి. మెకానికల్ కావచ్చు, సివిల్ ఇంజనీరింగ్ కావచ్చు, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కావచ్చు. వీటన్నిటిలో కూడా చాలా అవకాశాలు ఉంటున్నాయి. కానీ ఇప్పుడు ఒక పేరెంట్స్లో కానీ స్టూడెంట్స్లో కానీ ఏంటంటే ఐటీ చేస్తేనే జాబ్స్ వస్తాయి, లేదా సిఎస్సి చేస్తేనే జాబ్స్ వస్తాయి. ఇంకొక అపోహ ఏంటంటే సిఎస్సినే బెటర్ ఐటీ కంటే అనేది కూడా ఉంది. ఇప్పుడు అట్లా లేదు. ఇప్పుడు ఏంటంటే ఏ కంపెనీలో అయినా కూడా మనం జాబ్ చూసుకున్నట్లయితే వాళ్ళు సిఎస్సి ఐటీ చేసినా లేదా వేరే ఇంజనీరింగ్ చేసినా కూడా అందరూ కూడా ఐటీలో కూడా జాబ్స్ వస్తున్నాయి. అంటే మన జాబ్స్ కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కోర్ ఇంజనీరింగ్ వైపు ఉంటాయి, ఇంకోటి వచ్చేసి ఈ ఐటీ ఇండస్ట్రీ వైపు. ఈ 2 వైపులు కూడా ఈరోజు జాబ్స్ వస్తున్నాయి. అంటే ఒకసారి మనం ఇమాజిన్ చేసుకోగలం, సివిల్ ఇంజనీర్ లేకుండా మన సొసైటీని ఇమాజిన్ చేసుకోగలమా? ఒక మెకానికల్ ఇంజనీర్ లేకుండా సొసైటీని ఇమాజిన్ చేసుకోగలమా? ఎలక్ట్రికల్ ఇంజనీర్ లేకుండా సొసైటీని ఇమాజిన్ చేసుకోగలమా? అన్ఫార్చునేట్ థింగ్ ఏంటంటే ప్రతి కాలేజీలో కూడా ఇప్పుడు సిఎస్సి సీట్లు ఎక్కువ ఉంటాయి. అంటే ఓ రకంగా మనము ఏ స్థాయికి తీసుకెళ్తున్నామంటే, మన బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ బాగా ఆరోగ్యకరంగా ఉంటేనే మన హెల్త్ కూడా ఉంటుంది. అట్లే సొసైటీలో కూడా మనకి అన్ని ఇంజనీర్స్ అవసరం ఉంది. దీన్ని మనం గుర్తించకుండా ఓన్లీ ఐటీ సిఎస్సి అయితేనే లైఫ్ అనుకోవడం వల్ల కూడా కొంచెం ఈ రాంగ్ ఇంప్రెషన్ కూడా ఉంది. అది కూడా కరెక్ట్ కాదు. రైట్. ఇంకోటి శ్రీనివాసరావు గారు, మెయిన్గా ఏంటంటే మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే, ఇంతకుముందుకు పేరెంట్స్ ఏమనేవాళ్ళు అంటే ఏం చేయాలంటే బీటెక్ మాత్రమే చేయాలి, నువ్వు బీటెక్ అంటే అది ఎందుకు చేస్తున్నాడు కూడా అర్థం కాదు. వాడు సిఎస్సి తీసుకున్నా కానీ, ఐటీ తీసుకున్నా కానీ, మెకానికల్ తీసుకున్నా కానీ, సివిల్ తీసుకున్నా కానీ, ఎలక్ట్రానిక్స్ తీసుకున్నా కానీ, ఏం తీసుకున్నా కానీ సబ్జెక్టు పరంగా కాకుండా ఏం చేస్తున్నావు అంటే, సరే నేను బీటెక్ చేస్తున్నాను అని ఒకటి పేరు సంపాదించుకొని
తర్వాత బయటికి వెళ్ళిపోవడం ఇలాంటివి పేరెంట్స్ ఇంతకుముందు కూడా లేవు. కానీ ఇప్పుడు పేరెంట్స్ ఏంటంటే అలాంటి ఇంట్రెస్ట్ చూపించకుండా వాడికి ఎక్కడైతే టాలెంట్ ఉందో దాంట్లో మాత్రమే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే మెయిన్గా ఇటు బీటెక్ కాకుండా డిగ్రీలో కూడా అంత సబ్జెక్ట్స్ ఇప్పుడు బీటెక్కి సంబంధించిన సబ్జెక్ట్స్ కూడా ఆపర్చునిటీస్ ఇప్పుడు డిగ్రీలో ఉంది. నేను ఒకటి క్వశ్చన్ డైరెక్ట్ ఏంటంటే డిగ్రీకి బీటెక్ ఇప్పుడు డిఫరెన్స్ ఏమంటారు శ్రీనివాసరావు గారు? అంటే కోర్స్ పరంగా మనకు ప్యాషనేట్ ఉండి మనం ఏది చేయాలనుకునే క్లారిటీ ఉంటే ఏది చేసినా కూడా బాగానే ఉంటుంది. అది డిగ్రీ కావచ్చు బీటెక్ ఇంజనీరింగ్ కావచ్చు. రైట్ రైట్. అయితే మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే మనకి ఇంటర్మీడియట్ అయిపోతేనే అంటే మనకి 10th క్లాస్ అయిపోతేనే ఏం చేయాలనుకున్నప్పుడు అక్కడే మనకు క్లారిటీ ఉండలేదు. అవును. అంటే ఎన్ని రకాల మన కెరీర్ ఆప్షన్స్ ఉన్నాయనే దానిపైన అవగాహన లేకపోవడం వల్ల ఏంది మనకి రెండే ఇప్పుడు కెరీర్ ఆప్షన్స్ కనిపిస్తాయి. ఒకటి ఇంజనీరింగ్, ఇంకోటి మెడిసిన్. మిగతా కెరీర్ ఆప్షన్స్ కనబడడం లేదు. వాటిని మనకు అవగాహన కల్పించి ఆ స్టూడెంట్స్ యొక్క ఇంట్రెస్ట్ని చూసి దాన్ని బేస్ చేసుకొని కోర్స్ చేసినట్లయితే వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కసారి మనకి పాటలు పాడేటోళ్ళు కూడా దే ఆర్ లీడింగ్ హ్యాపీ లైఫ్, ఎర్నింగ్ లాట్ ఆఫ్ మనీ. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ జర్నలిస్ట్ కావచ్చు, లేదా యాంకర్స్ కావచ్చు, లేదా అడ్వకేట్స్ కావచ్చు, ఏ ఫీల్డ్, షెఫ్, వంట చేసే షెఫ్, అంటే ఇవన్నీ కూడా ఏ ఫీల్డ్లో కూడా ఆ ఫీల్డ్లోనే దే ఆర్ డూయింగ్ దేర్ లైఫ్ బెస్ట్. అంటే మనకి ఏంటంటే మనకి ఇంజనీరింగే లైఫ్ అని కాకుండా ఏది చేసినా కూడా బాగుంటుంది. దానికి ఏంటంటే మనకి ప్యాషన్ ఉండాలి, దానికి తగ్గట్టుగా స్కిల్స్ మనకి సూట్ అవుతుందో లేదా అనేది కూడా చూసుకోవాలి. ఈ రెండు సూట్ అయినట్లయితే మనకి ఏ కోర్స్ చేస్తున్నాను కాదు ఇంపార్టెంట్, ఎంత హార్ట్ పెట్టి చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. రైట్ రైట్. ఇంకా శ్రీనివాసరావు గారు మెయిన్గా ఏంటంటే ఇంకొకటి మనం ఆలోచించాల్సిన విషయం అంటే ఈ రోజులో బీటెక్ స్టూడెంట్స్ దాదాపుగా ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు ఏం చేస్తున్నారంటే దాదాపుగా వాళ్ళకు కూడా ఒక ఎంట్రెన్స్ని అర్థమైపోయింది. ఇప్పుడు ఫస్ట్ ఇయర్ వెనెవర్ ద ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ ఏంటంటే వాళ్ళు కూడా ఒక ప్లాన్ ప్రకారంగా నేను సిఎస్సి తీసుకోవాలి, నేను మెకానికల్ తీసుకోవాలి, నేను ఐటీ తీసుకోవాలి, ఇలా జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. అంటే వాళ్ళు కూడా టాప్ 10 కాలేజెస్ మాత్రమే ఎంచుకుంటున్నారు. తర్వాత టాప్ 10 కాలేజెస్ ఈ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజెస్ని వాళ్ళు ఎంచుకోలేకపోతున్నారు. బెటర్ ఇంకోటి ఏంటంటే ఒకవేళ నార్మల్ ఇంజనీరింగ్ కాలేజ్ వచ్చినా కానీ సీట్ కన్ఫర్మేషన్ అయిన తర్వాత కూడా వాళ్ళు అక్కడికి వెళ్ళకుండా ఏం చేస్తున్నారంటే వాళ్ళు సపోర్టెడ్గా దే ఆర్ కమింగ్ టు ద డిగ్రీ కాలేజెస్. అంటే దీనిపై మీరు ఏమంటారు? అసలు నిజంగా వాస్తవానికి ఇది జరుగుతుందా? అంటే ఇప్పుడు కాలేజెస్ అందరికీ టాప్ కాలేజెస్లో వచ్చే అవకాశం తక్కువ ఉంటుంది. ఎందుకంటే మెరిట్ ప్రకారమే ఇస్తారు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే ఇంకా క్లియర్గా చెప్పాలంటే ఏ కాలేజీలో చదువుతున్నా దానికంటే కూడా ఇంపార్టెంట్ నువ్వు ఎలా చదువుతున్నావు అనేది ఇంపార్టెంట్. ఇప్పుడు చాలా నార్మల్ కాలేజీలో కూడా టాప్ అచీవర్స్ చాలామంది ఉన్నారు. అందరూ ఐఐటి నుంచి వచ్చిన వాళ్ళు కాదు కదా. ఇప్పుడు మనం చిన్న ఇన్నోవేషన్ చూసుకుంటే డ్రాప్ అవుట్ చేసిన వాళ్ళు కూడా ఇన్నోవేషన్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అది మనం వాట్సాప్ కావచ్చు, లేదా మైక్రోసాఫ్ట్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఐన్స్టీన్ దగ్గర నుంచి తీసుకుంటే వీళ్ళందరూ కూడా టాప్ కాలేజ్లో చదివి సక్సెస్ అయిన వాళ్ళే కాదు కదా. అంటే ఇట్ ఈస్ ద కంప్లీట్గా వాళ్ళపైనే డిపెండ్ అయి ఉంటుంది నువ్వు ఎలా పర్ఫామ్ చేస్తావు అనేది. అంటే ఆ పర్ఫార్మెన్స్ అనేది నేను క్లియర్గా చేయగలుగుతున్నానా లేదనేది మనకు ఒక ఐడియా ఉన్నట్లయితే అది ఏ కాలేజీలో చేస్తున్నా అనేది ఇంపార్టెంట్ కాదు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే కాలేజీలోనే రిడక్షన్ అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకు అన్ని ఫెసిలిటీస్ ఉన్న తర్వాత మనం ప్రూవ్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. అయితే టాప్ కాలేజ్ మామూలు కాలేజ్కి డిఫరెన్స్ ఉండదు అంటే ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే ఆ ఎన్వైర్న్మెంట్ డిఫరెంట్ ఉంటుంది, వచ్చిన మెరిట్ స్టూడెంట్స్ యొక్క మైండ్ సెట్ డిఫరెంట్ ఉంటుంది. అందుకే ఈ ఎంసెట్ కంటే కూడా ఇంపార్టెంట్ ఏంటంటే మైండ్ సెట్ ఇంపార్టెంట్. ఎప్పుడైతే ఆ విధంగా ఆలోచన చేసి వాళ్ళు చేయగలిగితే అద్భుతంగా రాణించగలుగుతారు. రైట్ రైట్. మైండ్ సెట్ కంటే ఇవి మైండ్ సెట్ ఇంపార్టెంట్ అంటారు ఎంసెట్ వీటికంటే. రైట్. ఇంకొకటి ఏంటంటే శ్రీనివాసరావు గారు మెయిన్గా మనం ఆలోచించుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఇంజనీరింగ్ కళాశాలలో విద్యార్థులకు డైరెక్ట్గా ఏంటి కమ్యూనికేషన్ స్కిల్స్కి సంబంధించింది కానీ, స్టేజ్ ఫియర్కి సంబంధించింది కానీ, తర్వాత వాళ్ళకు ఎథిక్స్కి సంబంధించినవి కానీ, వాల్యూస్కి సంబంధించినవి కానీ, టెక్నికల్కి సంబంధించినవి కానీ, వాళ్ళ జాబ్ ఆపర్చునిటీస్కి సంబంధించిన ఇంటర్వ్యూస్కి సంబంధించినవి కానీ కరెక్ట్గా జరగట్లేదు అని నా అంచనా. మీరేమంటారు? అంటే ఈ కాలేజీని బట్టి ఉంటుంది, కళాశాలను బట్టి ఉంటుంది. ఎందుకంటే కాలేజెస్లోన ఒకప్పుడు అట్లా ఉన్నింది కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ఏ కాలేజీలో జాయిన్ అవుతారంటే వాళ్ళ ఆ కాలేజీలో పాటలు ఎంత బాగా చెప్తున్నారని చూస్తలేరు, ఎంతమంది లెక్చర్స్ ఉన్నారు అనేది చూస్తలేరు, బిల్డింగ్ ఎట్లుందని చూస్తలేరు, ల్యాబ్స్ పనిచేస్తున్నారని చూస్తలేరు. వాళ్ళు పోయి డైరెక్ట్గా ఏం చూస్తున్నారు, ఎన్ని ఉద్యోగాలు వస్తున్నాయని చూస్తున్నారు. అంటే ఎన్ని ఉద్యోగాలు అంటే ఉద్యోగాలు అయితే ఉట్టినే రావు కదా, ఇవన్నీ ఉంటేనే ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కాలేజీలో జాయిన్ అయితేనే ప్రధానంగా ఏంటంటే పేరెంట్స్ వైపు నుంచి కూడా ఇంటర్మీడియట్ వరకు ఎంత కష్టపడి చదివిస్తారో ఇంజనీరింగ్ సీట్ వస్తేనే వాళ్ళు ఏమనుకుంటారు మా వాడు ఇంజనీర్ అయిపోయినా అనేసి ఒక భ్రమల్లోకి వెళ్ళిపోతారు. అలా కాకుండా ఎంత కష్టం ఇంటర్మీడియట్ వరకు పెట్టారో అదే కష్టాన్ని, అదే ఫోకస్ని, అదే ఒక శ్రద్ధని ఇంజనీరింగ్లో కూడా చేయగలగాలి. ఎందుకంటే మనం చూసినట్లయితే దాదాపు ఇంజనీరింగ్ కాలేజీలో ఫస్ట్ ఇయర్లోనే 30 to 40% స్టూడెంట్స్ ఫెయిల్ అవుతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం. అది మ్యాథమెటిక్స్ కావచ్చు, ఇంజనీరింగ్ డ్రాయింగ్ కావచ్చు,
అంటే ఇవన్నీ కూడా ఎందుకు ఫెయిల్ అవుతున్నారు? వాళ్ళకి మళ్ళీ ఇంటర్మీడియట్లో వచ్చేసరికి మంచి మార్కులు ఉంటాయి, 90+% లేదా 9 CGPA వచ్చినటువంటి స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి ఏమవుతుందంటే ఇంటర్మీడియట్లోన ప్రాక్టికల్ ఓరియంటేషన్ కాకుండా జనరల్గా మగప్ చేయడమో, లేకుంటే ల్యాబొరేటరీస్ ఉన్నా కూడా ల్యాబొరేటరీస్కి అంటే మెజారిటీ కాలేజీలోనే ల్యాబ్స్ లేకపోవడము, వాళ్ళకి మార్కులు ఫుల్గా రావడం, ఇక్కడికి వచ్చేసరికి ప్రాక్టికల్స్ చేయలేకపోవడం అనేది ఇబ్బంది ఉంటుంది. అంటే తల్లిదండ్రులు ఎప్పుడైతే ఫోకస్ చేయగలుగుతారో అప్పుడు వాళ్ళు రెగ్యులర్గా వెళ్ళడానికి అవకాశం అనేది ఉంటుంది. ఇంకోటి ఇప్పుడు ఏఐసిటీలో కానీ తర్వాత అన్ని యూనివర్సిటీస్లో కమ్యూనికేషన్ స్కిల్స్ అనేది ఒక కోర్స్ కింద పెట్టారు. ఇంగ్లీష్ దెర్ ఇస్ ఎ కోర్స్. ఇప్పుడు మనకి కొన్ని అటానమస్ కాలేజీలు అయితే ప్రతి ఇయర్లో కూడా కోర్స్ పెట్టారు, ప్రతి సెమిస్టర్లో కూడా కోర్స్ పెట్టారు. ఇప్పుడు మనకి ఇంటర్మీడియట్ చదివినప్పటికి ఇంజనీరింగ్ చదివినప్పటికి చాలా డిఫరెన్సెస్ ఉన్నాయి. ఇప్పుడు ఇంటర్మీడియట్ ఏంటంటే 1 year తర్వాత మనం ఎగ్జామ్ రాస్తాం, కానీ ఇంజనీరింగ్ అలా కాదు, ప్రతి 16 weeksకి ఒక ఎగ్జామ్ ఉంటుంది. అంటే మన సెమిస్టర్ అంటాం మనం, ఆ సెమిస్టర్ ఎగ్జామ్స్ ఉంటాయి, దాంతోపాటు డే టు డే ఎవాల్యుయేషన్ ఉంటుంది ఇంజనీరింగ్ ప్రాక్టికల్స్లో. దాంతోపాటు ఏంటంటే మిడ్ ఎగ్జామ్స్ అనేవి కూడా అసెస్ చేస్తారు. ఈ అన్ని ఎగ్జామ్స్ కూడా ఎండ్ ఎగ్జామ్స్లో యాడ్ చేస్తారు. అంటే మనకి జాబ్ రావాలి, కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలి, లేదా ప్రజెంటేషన్ స్కిల్స్ బాగా పెంచుకోవాలంటే ఇవన్నీ కూడా చదివితే రావు. ఇప్పుడు కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంది ఉదాహరణకి, చదివితే రావు, ఇవి మాట్లాడితేనే వస్తుంది. మాట్లాడే క్రమంలోనే మనం సెల్ఫ్ అనాలిసిస్ చేసుకొని నేను ఏ విధంగా ఇంప్రూవ్ చేసుకోవాలనేది. ఇంకోటి స్టేజ్ ఫియర్ అనేది కూడా ఎప్పుడు మనము ఎప్పుడైతే పబ్లిక్ స్పీకింగ్ ఉన్నప్పుడు మనం వెళ్ళి మాట్లాడితేనే అది అలవాటు అవుతుంది తప్ప మనము ప్రాక్టికల్స్ పోకుండా అక్కడికి వెళ్ళి మాట్లాడకుండా ఉంటే మనకి వచ్చే అవకాశం కూడా ఉండదు. అంటే వీటన్నిటిని కూడా ఒక స్టూడెంట్ ఎంత బాగా ఇన్వాల్వ్ అవుతాడు అనేది చాలా ఇంపార్టెంట్. రైట్. ఇంకొకటి శ్రీనివాసరావు గారు, మీ ద్వారా ఒక మంచి ప్రశ్నను నేను అడగదలుచుకున్నాను. ఏంటంటే చాలామంది పేరెంట్స్కి ఈ అపోహ అనేది ఉంది. ఏంటంటే డబ్బున్న వాళ్ళు మాత్రమే బీటెక్ చదివితే వాళ్ళకు వాల్యూ ఉంటుంది, వాళ్ళు కనుక ముందుకెళ్ళగలుగుతారు, వాళ్ళు ఫారెన్ వెళ్ళడం, తర్వాత అబ్రాడ్కి వెళ్ళిపోవడం అలాంటివి జరుగుతూ ఉంటాయి. తర్వాత మధ్యతరగతి కుటుంబాలు ఏవైతే అన్ఎడ్యుకేటెడ్గా ఉన్నటువంటి పూర్ ఫ్యామిలీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు మాత్రం బీటెక్ చేస్తే బాగోదు, నార్మల్ డిగ్రీ చేసుకుంటే సరిపోతుంది, డిగ్రీ చేసుకుంటే సరిపోతుంది, లేదంటే మనం బీటెక్ చదివే స్థాయి కాదు అనేది వాళ్ళు అంటున్నారు. అంటే డబ్బు ఉంటేనే బీటెక్ అట్లేం లేదు. అంటే ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అంటే స్కాలర్షిప్ హోల్డర్స్ ఉంటున్నారు. ఇప్పుడు గవర్నమెంట్ అయితే SC/STకి అయితే 100% ఫీ రియంబర్స్మెంట్ ఉంటుంది. బీసీస్కి అయితే మన 10,000 వరకు 100% ఇస్తున్నారు, మిగతా వాళ్ళకి 35,000 దాకా ఇస్తున్నారు ఇంజనీరింగ్ కాలేజ్లో. అట్లా ఈబీసీకి కూడా ఇస్తున్నారు. అంటే దీంట్లో నా డబ్బు ఉన్న వాళ్ళకి డబ్బు లేని వాళ్ళకి అనే దానికంటే కూడా ప్యాషన్ ఉన్న వాళ్ళకి ప్యాషన్ లేని వాళ్ళకి అనేది ఒకటి. రెండోది వచ్చేసి ఫర్దర్గా మనకి ఏంటంటే ప్లానింగ్ అనేది ఇప్పుడు ఇంజనీరింగ్ అయిపోయిన తర్వాత 3 రకాలుగా ప్లానింగ్ చేసుకోవచ్చు. ఒకటి మీరు అన్నట్టుగా డబ్బులు బాగున్నాయి పుష్కలంగా, నాకు ఇప్పుడు ఉద్యోగం అవసరం లేదు, నాకు ఫర్దర్ స్టడీస్కి వెళ్ళాలా, హైయర్ స్టడీస్కి వెళ్ళాలా. హైయర్ స్టడీస్ కూడా ఇండియాలో కాకుండా ఒకప్పుడు ఏంటంటే మాట్లాడితే యూఎస్ అనేటోళ్ళు, యూఎస్లోనే ఇప్పుడు మనకి కొంచెం అటున్నటువంటి పరిస్థితుల కారణంగా కెనడా కావచ్చు లేదా అదర్ కంట్రీస్కి మనలు ఎక్కువ మొగ్గు చూపిస్తున్నారు. ఆ విధంగా కాకుండా కొంతమంది ఏం చేస్తారు, ఎక్కువ మంది జాబ్ కోసమే ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బట్ ఆ జాబ్ ఇప్పుడు మనకి కార్పొరేట్ కంపెనీస్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్లోనే ఎంతమందికి జాబ్స్ వస్తున్నాయి అనేది ఒకటి. ఆ జాబ్స్ కూడా ఏంది రిచ్ పూర్ అనేది కాదు, వాళ్ళు ఒకటే అనాలిసిస్ చేస్తారు, మీలోన సత్తా ఎంత ఉంది, ఆ లాజికల్ ఎబిలిటీ ఎంత ఉంది, అనలిటికల్ స్కిల్స్ ఉన్నాయా లేదా, లాంగ్వేజ్ స్కిల్స్ ఉన్నాయా లేదా కోడింగ్ స్కిల్స్ ఉన్నాయా లేదా. ఐటీ కంపెనీస్ అయితే, వేరే కోర్ కంపెనీస్ అయితే కోర్ నాలెడ్జ్ ఉందా లేదా అనేది చూస్తారు తప్ప మీరు రిచా పూర్ అనేది వాళ్ళు చూడరు. అండ్ మూడో విషయం ఏంటంటే చాలామంది ఏంటంటే ఈ జాబు కాకుండా హైయర్ స్టడీస్ కాకుండా ఈ మధ్య కాలంలోన సెంట్రల్ గవర్నమెంట్ కూడా బాగా ఎంకరేజ్ చేస్తుంది దేనికి మన సపోర్ట్ చేయడానికి. స్టార్టప్స్ అనేసి, స్టాండప్ ఇండియా అనేసి, మేకప్ ఇండియా అనేది. అంటే వీటిలో ఏంటంటే మనకి ఎప్పుడైతే ఒక ఆంటర్ప్రెన్యూర్షిప్ ఓరియంటేషన్ ఉండి ఏదో నేను బిజినెస్ చేయాలి, లేదా ఒక ప్రోడక్ట్ అనుకోవాలా, లేదా ఒక సర్వీస్ ఇవ్వగలగాలి. ఈరోజు మనం చూస్తున్న ఇంతకుముందు కంటే కూడా ఇప్పుడు చాలా డిస్రప్టివ్ అయిపోయి చాలా టెక్నాలజీస్ ద్వారా కూడా ఈరోజు బిజినెస్ అనేది బాగా పెరుగుతుంది. ఒకప్పుడు మనం చూసినట్లయితే యూట్యూబ్ కావచ్చు, లేదా మన మీడియా ఛానల్స్ కావచ్చు, లేదా ఫేస్బుక్ కావచ్చు, సోషల్ మీడియాలో అవే ఒక ప్లాట్ఫామ్ కింద అయిపోయి డబ్బులు సంపాదించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. అంటే ఒక్కొక్కసారి ఆశ్చర్యం అనిపిస్తుంది, ఇంజనీరింగ్ స్టూడెంట్ చదువుతుండగానే ఈజ్ ఎర్నింగ్ మనీ బై మేకింగ్ రైటింగ్ స్మాల్ ప్రోగ్రామ్స్. కాబట్టి ఆంటర్ప్రెన్యూర్షిప్ ఆ యొక్క స్కిల్స్ ఉన్నాయా లేదా. ఆంటర్ప్రెన్యూర్స్ అంటే ఏంటంటే ప్రతి ప్రాబ్లంకి ఒక సొల్యూషన్ ఓరియంటెడ్గా ఆలోచన చేసే మనస్తత్వం ఉన్నట్టులంతా కూడా ఆంటర్ప్రెన్యూర్స్ సైడ్కి వెళ్ళేదానికి అవకాశం అనేది ఉంటుంది. రైట్. ఇంకా శ్రీనివాసరావు గారు, నేను మెయిన్గా అక్కడ క్వశ్చన్ ఏంటని నేను అడిగింది ఏంటంటే మధ్యతరగతి కుటుంబాలు, డబ్బున్న కుటుంబాలు అనేది కాకుండా వాళ్ళ పేరెంట్స్ అపోహం ఏంటంటే మనకు సరే బీటెక్ చదివినప్పటికీ కూడా స్కాలర్షిప్స్ ద్వారా, గవర్నమెంట్ హెల్ప్ ద్వారా బీటెక్ చదివినప్పటికీ కూడా బయటికి వెళ్ళాలంటే ఖచ్చితంగా డబ్బు ఉండాలి కదా. అంటే వాళ్ళు ఏంటంటే బీటెక్ అంటేనే
ఎంఎస్ కోసము తర్వాత బీటెక్ కంప్లీట్ అయిన తర్వాత బయటకు వెళ్ళిపోవడం, అక్కడ యూఎస్లో కానీ ఆస్ట్రేలియాలో కానీ అబ్రాడ్లో కానీ జాబ్ చేయడము, ఇలాంటివి వాళ్ళు అనుకుంటున్నారు. అయితే మనం వెళ్ళలేం కదా అనే స్థాయికి జరుగుతుంది. అంటే ఇక్కడ ఆపర్చునిటీస్ ఉన్నాయా ప్రస్తుతానికి? ఇప్పుడు బీటెక్ వాళ్ళకి ఇండియాలో మంచి చదివిన వాళ్ళకి కానీ, మంచి కమ్యూనికేషన్ కానీ, మంచి టెక్నాలజీ ప్రకారం కానీ, ఐటీ కానీ, తర్వాత కంప్యూటర్స్కి సంబంధించిన కానీ, ఎలక్ట్రికల్కి సంబంధించిన కానీ, మెకానికల్కి సంబంధించిన కానీ వాళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ ఉన్నాయా? కంపెనీస్ కూడా అన్ని కాలేజెస్కి ఆల్మోస్ట్ టచ్ కాలేకపోతున్నాయి, కొన్ని కాలేజెస్ మాత్రమే టచ్ అవుతున్నాయి. దీనివల్ల స్టూడెంట్స్ ఎలాంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు? అంటే ఇంత ముందు ఈ ప్రాబ్లం ఉన్నింది. అంటే అన్ని కాలేజ్కి కంపెనీ సెలెక్టివ్ కాదు, సెలెక్షన్ అయ్యేది కాదు, కొన్ని కాలేజ్కి వెళ్ళేటోళ్ళు. అయితే ఇప్పుడు ఏంటంటే కొన్ని ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, కోక్యూబ్స్ కావచ్చు, యామ్క్యాట్ కావచ్చు, నేషనల్ లెవెల్లోన ఏవైతే ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో ఆ ఎగ్జామ్ ఎవరైనా కూడా తీసుకోవచ్చు. ఆ ఎగ్జామ్లో ఉన్నటువంటి మెరిట్ స్టూడెంట్స్ని వాళ్ళందరూ కూడా ఇంటర్వ్యూ చేసి తీసుకుంటున్నటువంటి సందర్భం ఉంది. ఇంకోటి ఒక్కటి మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అందరికీ ఉద్యోగాలు అయితే రావు. ఎందుకంటే ఇప్పుడు ఉద్యోగం తీసుకోవాలంటే వాళ్ళకి ఒక్కొక్క కంపెనీకి ఒక్కొక్క నామ్ ఉంటుంది. ఒక కంపెనీ వాళ్ళు ఏమంటారు 10th క్లాస్లోనే 60% ఉండాలా, ఇంటర్మీడియట్లోనే ఫస్ట్ క్లాస్ ఉండాలా, తర్వాత ఇంజనీరింగ్లో కంపెనీ 70% ఉంటుంది, ఇంకో కంపెనీ 80% ఉంటుంది. అంటే వాళ్ళ రిక్వైర్మెంట్ని బట్టి ఆ యొక్క పారామీటర్స్ ప్రకారం వాళ్ళు ఉన్నారా లేదా అని చూస్తారు. వాటితో పాటు ఈ స్కిల్స్ కూడా మళ్ళీ కమ్యూనికేషన్ స్కిల్స్ కావచ్చు, కోడింగ్ స్కిల్స్ కావచ్చు, లేదా ఇంజనీరింగ్ స్కిల్స్ కావచ్చు, ఇవన్నీ ఉన్నాయా లేదని చూస్తారు. అంటే ఎవరైతే టాప్ లెవెల్లో పర్ఫామ్ చేసి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంటుందో వాళ్ళకి మాత్రం జాబ్స్ ఖచ్చితంగా వస్తాయి. రాని వాళ్ళు ప్రయత్నం చేయాలి. ఎందుకంటే రాని వాళ్ళని వాళ్ళు పెట్టుకొని వాళ్ళ కంపెనీని కూడా లాస్ చేసుకోలేరు. కాబట్టి 100% ప్లేస్మెంట్స్ అనేది చాలా ఛాలెంజింగ్ టాస్క్. కొన్ని కాలేజెస్ మనం చూసినట్టయితే ఆశ్చర్యం అనిపిస్తుంది. ఒకటే వ్యక్తికి 4-5 జాబ్స్ కూడా వస్తున్నటువంటి కాలేజెస్ కూడా ఉన్నాయి. అంటే మన కాంపిటెన్స్ని మనం ప్రూవ్ చేసుకుంటేనే మనకు ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి దీనికి ధనికం అనేది సంబంధం లేదు. పేదవాడు బాగా కష్టపడి జాబ్ తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి, రిచ్ వాళ్ళు బాగా కష్టపడి తెచ్చుకునే సందర్భాలు ఉన్నాయి, రివర్స్ కూడా ఉన్నాయి. రిచ్ ఉన్నటువంటి వాళ్ళు కాలేజీకి పోకుండా టైం వేస్ట్ చేసి డీటెయిన్ అయ్యి లైఫ్ స్పాయిల్ చేసుకునే సందర్భాలు ఉన్నాయి. పేదవాళ్ళు కూడా అట్లా డైవర్ట్ అయినటువంటి బాగా చదివే పిల్లడు కూడా ఇంజనీరింగ్ జాయిన్ అయిన తర్వాత పోయింది. అంటే వీటన్నిటికీ కారణం ఏంటంటే ముగ్గురు అని చెప్పుకోవచ్చు. ఒకటి ఒక స్టూడెంట్, రెండోది పేరెంట్స్, మూడోది టీచర్స్. ఈ పేరెంట్స్, స్టూడెంట్స్, టీచర్స్ ముగ్గురు కలిసి ఎప్పుడైతే వర్క్ చేస్తారో అప్పుడు వాళ్ళ లైఫ్ బెటర్ అయ్యేదానికి అవకాశం సక్సెస్ ఉంటుంది. రైట్. ఇంకొకటి శ్రీనివాసరావు గారు మెయిన్గా ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్ రీసెంట్గా ఇండక్షన్స్ ప్రోగ్రామ్స్, ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ స్టార్ట్ అయిపోయాయి. అయితే వాళ్ళు ఏంటంటే దాదాపుగా కొంతమంది స్టూడెంట్స్కి డౌట్గా ఉంది. మీ ద్వారా నేను అది తెలియజేయాలనుకుంటున్నాను. ఏ స్టూడెంట్స్కి అయితే డౌట్ ఉందో క్లారిఫికేషన్. కొంతమంది స్టూడెంట్స్ కూడా నన్ను క్వశ్చన్స్ అడిగారు. ఆ క్వశ్చన్స్ ఏంటంటే ఒకటి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, 4 years కంప్లీట్ బీటెక్ చేస్తే ఫస్ట్ ఇయర్ బ్యాక్లాగ్ ఉన్న, సెకండ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉన్న, థర్డ్ ఇయర్ బ్యాక్లాగ్ ఉన్న సబ్జెక్ట్స్ ఉన్నప్పటికీ అన్నీ ఒకే ఇయర్లో తీసుకోవచ్చు కదా, 4 yearsలో కంప్లీట్ చేసుకోవచ్చు. 4 yearsలో అంటే మేము ఒకటి శ్రీనివాసరావు గారు దీంట్లో నేను అడిగే ప్రశ్న ఏంటంటే అట్లా బ్యాక్లాగ్ ఉన్న వాళ్ళని సబ్జెక్ట్స్ ఒకేసారి 4 yearsలో కంప్లీట్ చేసుకున్న వాళ్ళని ఎవరైతే కంపెనీస్ వస్తాయో, కాలేజెస్కి కంపెనీస్ వస్తాయో, ఎవరైతే రెగ్యులర్గా సబ్జెక్ట్స్ ఎప్పటికప్పటికి వాళ్ళు పర్సెంటేజ్ తీసుకెళ్తున్న వాళ్ళు ఒక కేటగిరీ, బ్యాక్లాగ్ సబ్జెక్ట్స్ ఉంటూ 4th yearలో కంప్లీట్ చేసుకున్న వాళ్ళ కేటగిరీ ఒకటి. అంటే వీటిలో ఏవైనా కంపెనీస్ కానీ వచ్చినప్పుడు ఎవరికి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు, ఎవరికి ఆపర్చునిటీస్ ఉంటాయి? ఇలా బ్యాక్లాగ్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఒకేసారి నేను 4th yearలో కంప్లీట్ చేసుకుంటా అనే స్టూడెంట్స్కి మీరు ఏం సమాధానం చెప్తారు సార్? అంటే ఇప్పుడు ఒక్కొక్క ఇయర్లోనే ఒక్కొక్క సెమిస్టర్లోనే మనకి దాదాపు అది కాలేజ్ అటానమస్ కాలేజా లేకుంటే అది యూనివర్సిటీనా, డీమ్డ్ యూనివర్సిటీనా, లేకుంటే అఫిలియేటెడ్ కాలేజ్, దీన్ని బట్టి వాళ్ళ క్రెడిట్స్ కానీ నెంబర్ ఆఫ్ సబ్జెక్ట్స్ కానీ మారుతూ ఉంటాయి. అంటే ఒక్కొక్క సాధారణంగా ఏంటంటే 4 లేదా 5 థియరీ సబ్జెక్ట్స్, ఒక 3 ల్యాబ్స్ అనేటివి ఉంటాయి. ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకోకపోతే జాబ్ సంగతి తర్వాత మినిమం 50% క్రెడిట్స్ లేకపోతే ఫస్ట్ ఇయర్ నుంచి సెకండ్ ఇయర్ స్టూడెంట్స్ తెలియట్లేదు శ్రీనివాస్ గారు. ఈ విషయం స్టూడెంట్స్ తెలియక ఏమనుకుంటున్నారంటే బ్యాక్లాగ్ ఉంచుకోవచ్చులే, ఏముంది ఇప్పుడు కాకపోతే సెకండ్ ఇయర్ కాకుండా థర్డ్ ఇయర్ కాకుండా 4th year. నిజంగా ఈ క్వశ్చన్ ప్రతి ఒక్క స్టూడెంట్లో ఉంది. మీలాంటి వాళ్ళు చెప్పక ఇది సమాధానం ఎవరైతే ఇలాంటి వాళ్ళు చెప్తే వాళ్ళకు సమాధానం క్లారిటీగా అర్థమవుతుంది అనేది నేను అంటే దీనివల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయని స్టూడెంట్స్ క్లారిటీ తెలియదు. కరెక్ట్. మనకి అంటే సింపుల్గా ఏంటంటే ప్రతి ఒక్కరు బ్యాక్లాగ్స్ లేకుంటేనే లైఫ్ బాగుంటుంది. ఇన్ కేస్ వచ్చినాయనుకోండి వాటిని ఇమీడియట్ క్లియర్ చేసుకునే పరిస్థితి ఉండాలి. లేకపోతే ఏమంటారంటే మీకు పైలప్ అయిపోయిన తర్వాత 4 yearsకి చాలా బ్యాక్లాగ్స్ ఉండి క్లియర్ చేసుకోలేకపోతారు. రెండోది ఇక్కడ మనకి బ్యాక్లాగ్స్ వల్ల
మన డిటెన్షన్ ఉంటుంది. అంటే మినిమం 50% క్రెడిట్స్ లేకపోతే డిటైన్ చేస్తారు. అంటే 1 year మనకి వేస్ట్ అవుతుంది. మళ్ళీ సబ్జెక్ట్స్ పాస్ అయిన తర్వాత క్రెడిట్స్ వచ్చిన తర్వాత నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. రెండో అంశం ఏంటంటే అటెండెన్స్ లేకుంటే కూడా మనకి డిటెన్షన్ ఉంటుంది. ఇంటర్మీడియట్లో అట్లా ఉండదు. మనకి ఇంజనీరింగ్లో మినిమం 75% అటెండెన్స్ ఉండాలి. లేకపోతే వాళ్ళు ఆటోమేటిక్గానే డిటైన్ అయిపోతారు. అంటే 1 year లాస్ అవుతుంది. అంటే వీటిని రెగ్యులర్గా చేసుకోగలగాలి. రెండోది బ్యాక్లాగ్స్ లేకుండా చేసుకుంటేనే బెటర్. ఇంకొక క్వశ్చన్ అడిగారు మీరు, ఏంది కంపెనీస్ తీసుకుంటే బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళకి. అంటే కొన్ని కంపెనీస్ ఉన్నాయి 1-2 బ్యాక్లాగ్స్ ఉన్నా కూడా వాళ్ళకి కంప్లీట్ చేసుకోవచ్చు అని. అయితే వాళ్ళు ఏమడుగుతారంటే జనరల్గా మనకి కంపెనీస్ ఎప్పుడు వస్తాయంటే 3-2లోనో 4-1లోనో వస్తాయి. ఆ 4-1లో అంటే 4th yearలో వచ్చినటువంటి కంపెనీస్ అప్పటికల్లా అన్ని నో బ్యాక్లాగ్స్ అని అడుగుతారు. ఏదో 1-2 కంపెనీస్ 1-2 బ్యాక్లాగ్స్ ఉండి వాళ్ళు క్లియర్ చేసినా పర్లేదు అంటారు. అంటే వాళ్ళు కూడా ఏంటంటే ఈ మధ్య కాలంలో బ్యాక్లాగ్స్ ఉన్న వాళ్ళ గురించి కూడా ఎందుకు అడుగుతున్నారంటే ఒకసారి ఫెయిల్ అయ్యి మళ్ళీ పాస్ అయిన వ్యక్తికి ఫెయిల్యూర్ పట్ల ఆయనకి ఒక అవగాహన ఉంటుంది. దాన్ని విస్టాండ్ చేయగలరు. ప్రతి ఒక్కరు ఫెయిల్ అవుతారు కానీ దాన్ని సంపూర్ణించుకోవాలి. అది లేకుండా ఓన్లీ పాస్ అయిన వాళ్ళకి ఏంటంటే ఫెయిల్యూర్ చూసింది కాబట్టి ఏదైనా చిన్న ఇష్యూ వచ్చినా కూడా తట్టుకోలేకపోతున్నారు. కాబట్టి ఇది కూడా ఓకే. అంటే ఇప్పుడు కొత్తగా ఏంటంటే మిలీనియల్ జనరేషన్లో అందరూ చెప్తున్నారంటే ఫెయిలింగ్ ఈజ్ ఆల్సో ఓకే అంటున్నారు. అంటే దాని అర్థం ఏంటంటే దాని నుంచి మనం నేర్చుకోవాలా, ముందుకెళ్ళాలని, కానీ ఫెయిల్ కావాలని అయితే కాదు. అయితే మెయిన్ శ్రీనివాస్ గారు ఏంటంటే ఫెయిల్ అయినప్పటికీ కూడా దాన్ని ఎంత తొందరగా క్లియర్ చేసుకుంటే అంత బాగుంటుంది. అదొకటి. ఇంకొకటి ఏంటంటే ప్రిఫరెన్స్ కూడా ఎవరైతే కంపెనీస్ వస్తాయో వాళ్ళు కూడా ప్రిఫరెన్స్ అనేది ఇస్తారు. బ్యాక్లాగ్ లేని వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తారంటున్నారు. ఇది ఇంకా నెక్స్ట్ స్టూడెంట్స్లో మెలుగుతున్నటువంటి ప్రశ్న ఏంటంటే కొత్తగా వచ్చిన వాళ్ళకి, ఇప్పుడు బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళకి ఎంపీసీ తీసుకొని వాళ్ళు ఒక ఐడియాలజీతోనే బీటెక్ వస్తున్నారా సార్? లేదంటే ఏదో మేము బీటెక్ చదువుతున్నాం ఏదో ఒక కోర్స్ తీసుకున్నాం, సిఎస్సిలో సీట్ లేకపోతే ఐటీ తీసుకోవడం, ఐటీలో లేకపోతే ఎలక్ట్రానిక్స్లో తీసుకోవడం, ఎలక్ట్రానిక్స్లో లేకపోతే మెకానికల్లో తీసుకోవడం, మెకానికల్లో సీట్ లేకపోతే సివిల్స్లో తీసుకోవడం, అంటే ఇవి కొన్ని జరుగుతున్నాయి మెయిన్గా. శ్రీనివాసరావు గారు, దీన్ని మీరు ఏమంటారు? అంటే ఒక బీటెక్ స్టూడెంట్ ఏంటంటే తను చదవాల్సుకున్న ఒక కోర్స్ అనుకొని వస్తాడు. ఆ కోర్స్ దొరకపోయేసరికి వాళ్ళ పేరెంట్స్ ఇది తీసుకో అంటే అన్ని కోర్సెస్ డిఫరెంట్. అతనికి అవగాహన ఉన్న కోర్స్ తీసుకుంటే బాగుంటుందా? ఎలాంటి అవగాహన లేకపోయినా నేను బీటెక్లోకి వచ్చినాక నేను చదవచ్చులే, నేను 4 years కష్టపడతాను అనుకుంటే సరిపోతుందా? జనరల్గా మన స్టూడెంట్స్ ఎప్పుడైనా కూడా మనకి కాలేజీలో జాయిన్ అయిన వాళ్ళు 3 రకాలు ఉంటారు సార్. ఒకటి, ఏ కోర్స్ చదవాలనుకుంటారో అదే కోర్స్ వస్తుంది. ఉదాహరణకి ఎలక్ట్రానిక్స్ కోర్స్ చదవాలనుకోండి, ఎలక్ట్రానిక్స్ సీట్ వస్తుంది. ఈ విధంగా వచ్చిన వాళ్ళు ఒక 20-30% ఉంటారు. అంటే వాళ్ళకి ఇష్టమైన కోర్స్ వచ్చిన వాళ్ళు 20-30%. మిగతా ఒక 30% ఉంటారు. వాళ్ళకి ఏంటంటే ఇష్టమైన కోర్స్ రాదు, అయినా జాయిన్ అవుతారు. మీరు అన్నట్టుగానే ఎలక్ట్రానిక్స్ ఇంట్రెస్ట్ ఉంటే మెకానికల్లో వచ్చింటే జాయిన్ అవుతాడు, మెకానికల్లో ఇంట్రెస్ట్ ఉంటే సివిల్లో వచ్చింటే జాయిన్ అవుతాడు. ఇది ఒక 30% ఉంటారు. ఇంకో 30% ఉంటారు. ఈ 30-40% ఏంటంటే వాళ్ళకి ఏ కోర్స్ చేయాలనేది కూడా ఉండదు. ఏ కోర్స్ అయినా పర్లేదు, ఏముంది మనకి ఇంజనీరింగ్ చేస్తున్నా లేదా. మరి ఇలాంటి వాళ్ళకు ప్రాబ్లమ్స్ ఫ్యూచర్ లో ఉండవంటారా శ్రీనివాసరావు? ఖచ్చితంగా ఉంటాయి కదా. అందుకే ఈ ఫస్ట్ 10%, 20% వాళ్ళకి ఇబ్బంది ఏం లేదు, ఎందుకంటే వాళ్ళకి కావాల్సిన కోర్స్ చేస్తున్నారు కాబట్టి. కానీ మిగతా 30% వాళ్ళకి కావాల్సిన కోర్స్ రాలేదు కాబట్టి ఇంకో కోర్సులో జాయిన్ అయినారు. వీళ్ళందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే 2 విషయాలు వాళ్ళు చేయొచ్చు. ఒకటి, క్విట్ చేసి వాళ్ళకి ఇష్టమైన కోర్స్ చేయడం, పేరెంట్స్తో మాట్లాడి కన్విన్స్ చేసి. లేదంటే ఆల్రెడీ వచ్చింది కాబట్టి ఆ కోర్సుని ఆస్వాదిస్తూ నేర్చుకొని ఆ కోర్సులో రాణించడం. అదేమో అంటారు చూడండి, ఒకసారి పెళ్లి చేసుకున్న తర్వాత భార్యని ప్రేమించాలి, ఎందుకంటే యూ షుడ్ నాట్ హ్యావ్ ఎనీ అదర్ చాయిస్. అట్లా మనకు కూడా కోర్స్ వచ్చిన తర్వాత యూ హ్యావ్ టు లవ్ ద థింగ్స్. ఎప్పుడైతే మనం దాన్ని ప్రేమించి మనం నేర్చుకోలేకపోతామో అప్పుడు ప్రాబ్లమ్స్ కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. మిగతా 40% కూడా దే షుడ్ రియలైజ్ కాకుండా ఉంటే వాళ్ళ లైఫే వాళ్ళు. అంటే చాలా వరకు ఏంటంటే ఇప్పుడు ఇంజనీరింగ్ జాయిన్ అందరూ కూడా ఇంజనీరింగ్ అవుతారని అనుకోవట్లేదు. ఇప్పుడు మనం చూస్తున్నాం ఇంజనీరింగ్ జాయిన్ అయ్యి పెద్ద సింగర్స్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు, తర్వాత డాన్సర్స్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు, జర్నలిస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఇంజనీరింగ్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ ప్యాషన్ అయినా గుర్తుపట్టాలి. నాకు ఏదంటే ఇంట్రెస్ట్, ఏదైతే బాగా చేయగలను అనేది, అప్పుడు లైఫ్లో బాగా రాణించే అవకాశం అనేది ఉంటుంది. అట్లా లేకుండా గమ్యం లేకుండా ఒక 4 సంవత్సరాలు నాకు ఇష్టం లేని కోర్సు వచ్చింది కదా అని బాధపడుతూ పోతే జీవిత కాలము నష్టపోతారు. రైట్. మెయిన్ ఇంకొకటి శ్రీనివాసరావు గారు, ఇంకోటి మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇంకొకటి స్టూడెంట్స్కి ఒక డౌట్ ఉంది. క్వశ్చన్ ఏంటంటే, బీటెక్ ఎంట్రీ అయిన తర్వాత, స్టార్ట్ అయిన తర్వాత సిఎస్సిలోనే జాబ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయి, ఐటీలో తక్కువ ఉంటాయి, సివిల్స్ కొద్ది కష్టం,
సివిల్స్లో సివిల్ ఇంజనీరింగ్ చేయాలంటే కష్టం, జాబ్ ఆపర్చునిటీస్ రావాలంటే కష్టం. ఎలక్ట్రానిక్స్లో తక్కువగా ఉంటాయి. సిఎస్సి తీసుకుంటే బెటర్ ఏమో, ఒక దాంట్లో కాకపోయినా ఒక దాంట్లో కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కువ ఇస్తారు, సెకండ్ ప్రిఫరెన్స్ ఐటీ వాళ్ళకి ఇస్తారు, థర్డ్ ప్రిఫరెన్స్ మెకానికల్ వాళ్ళకి ఇస్తారు, ఫోర్త్ ప్రిఫరెన్స్ సివిల్స్ వాళ్ళకి ఇస్తారు. అంటే ఈ కేటగిరీ అనేది ఉందా శ్రీనివాసరావు గారు? స్టూడెంట్స్లో మనసులో మాత్రమే ఉందా, బయట కూడా ఇలాంటివి జరుగుతుందంటారా? ఓవరాల్గా మనకి ఎడ్యుకేషన్ సిస్టంలో కానీ లేదా మన ఎంప్లాయ్మెంట్ సిస్టంలో కానీ చూసినట్లయితే ఎక్కువ జాబ్స్ ఐటీఎస్ జాబ్స్ అండ్ ఐటీ ఓరియంటెడ్ జాబ్సే ఉన్నాయి. అయితే ఐటీ జాబ్స్లో కూడా ఏంటంటే మనకి సిఎస్సి ఐటీనే కాకుండా వేరే ఇంజనీర్స్ కూడా అవసరం. ఉదాహరణకి ఒక ఇస్రో ఉంది. ఇస్రో లాంటి కంపెనీలోన మనకి ఐటీ రిలేటెడ్గా ఉన్నటువంటి సివిల్ ఇంజనీర్ కావాల్సి ఉంటుంది, లేదా స్పేస్ ఇంజనీర్ కావాల్సి ఉంటుంది, ఎలక్ట్రానిక్ ఇంజనీర్ కావాల్సి ఉంటుంది, ఎలక్ట్రికల్ ఇంజనీర్ కావాల్సి ఉంటుంది. అంటే కొన్ని మనకి ఉదాహరణకి డాక్టర్స్ కూడా ఇంజనీరింగ్ అంటే మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి వాళ్ళకు కూడా కోడింగ్ వచ్చినట్లయితే వాళ్ళ హెల్ప్ కూడా తీసుకుంటారు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎక్కడైనా కూడా చాలామంది ఏమనుకుంటారు సిఎస్సి ఐటీ తీసుకుంటే జాబ్స్ ఎక్కువ వస్తాయని. కానీ సిఎస్సి ఐటీ తీసుకున్నటువంటి స్టూడెంట్స్కి కాంపిటీషన్ ఎక్కువ ఉంటుంది. ఎందుకంటే సిఎస్సి ఐటీ తీసుకున్న వాళ్ళకి ఐటీ ఫీల్డ్ మాత్రమే వెళ్ళగలరు. అయితే ఎలక్ట్రానిక్ తీసుకున్నారు, మెకానికల్ ఇంజనీర్ తీసుకున్నారు, లేదా ఎలక్ట్రికల్ ఇంజనీర్ తీసుకున్నారు, వీళ్ళందరికీ ఏంటంటే వాళ్ళ కోర్ సైడ్ వెళ్ళొచ్చు, లేదంటే ఐటీ సైడ్ వెళ్ళొచ్చు. అంటే వీళ్ళకి కాంపిటీషన్ డబుల్ ఉంటుంది. సిఎస్సి ఐటీ వాళ్ళకి మిగతా వాళ్ళకి తక్కువ ఉంటుందనే చెప్పాలి. దాంట్లో ఎవరు రాణించగలుగుతారు అనేది ఉంటుంది. తర్వాత కోర్ ఇంజనీరింగ్లో కూడా మనకి జాబ్స్ చాలా ఉన్నాయి. ఇప్పుడు మనకి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ తీసుకోండి. ఇప్పుడు ఉదాహరణకి గవర్నమెంట్ సెక్టర్ మొత్తం సోలార్ కావచ్చు, ఎలక్ట్రికల్ కావచ్చు, ట్రాన్స్కో కావచ్చు, జెన్కో కావచ్చు, నేషనల్ లెవెల్ బిహెచ్ఎల్ కావచ్చు. కాబట్టి మనకి నేషనల్ లెవెల్లో కూడా గవర్నమెంట్ జాబ్స్లో కూడా ప్రైవేట్ జాబ్స్లో కూడా కోర్ ఇంజనీరింగ్ కూడా అవకాశాలు ఉన్నాయి. కానీ ఓవరాల్గా చూస్తున్నప్పుడు ఐటీ కంపెనీలోనే ఎక్కువ ఉంటాయి. ఐటీ కంపెనీ వాళ్ళకు కూడా డబల్ కాంపిటీషన్ ఉంటుందని కూడా మనం గుర్తించాలి. రైట్. ఇంకొకటి శ్రీనివాసరావు గారు, మెయిన్గా ఇప్పుడు మీరు మెసేజ్ ఏంటంటే, చివరిగా మీరు మెసేజ్ ఇవ్వాల్సింది ఏంటంటే, బీటెక్ స్టూడెంట్స్కి ఏం మెసేజ్ ఇవ్వాలనుకుంటారు? కొత్తగా వచ్చిన ఇండక్షన్ ప్రోగ్రామ్ స్టార్ట్ అయినాయి కాబట్టి బీటెక్ ఫస్ట్ ఇయర్ స్టూడెంట్స్కి ఎలాంటి మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు మీరు? వీళ్ళు ఈ ఇంటర్మీడియట్ వరకు ఎట్లయితే కష్టపడ్డారో ఆ విధంగానే ఈ 4 years కూడా కష్టపడి ఎవ్రీ ఇయర్ బ్యాక్లాగ్స్ లేకుండా కాలేజీ రెగ్యులర్గా వెళ్ళి తల్లిదండ్రులు కూడా సపోర్ట్ చేస్తూ వాళ్ళందరూ బాగా చదువుకొని సిస్టమేటిక్గా బ్యాక్లాగ్స్ని క్లియర్ చేసుకోగలిగితే కన్నా వాళ్ళ లైఫ్ అద్భుతంగా ఉంటుంది. లవ్ ద ప్యాషన్ వాట్ ఎవర్ యూ హ్యావ్ గాట్, పుట్ ఎవ్రీథింగ్ 100% అండ్ డూ ఇట్. క్లాసులకి రెగ్యులర్గా వెళ్తేనే, ప్రాక్టికల్స్కి రెగ్యులర్గా వెళ్తేనే వాళ్ళ జీవితం బాగుంటుంది. కాబట్టి వాళ్ళందరూ కూడా రెగ్యులర్గా వెళ్ళి ఈ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో కూడా అదే అంశాలపైన చెప్తుంటారు. కాబట్టి వీటిని వాళ్ళని నోయింగ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్, డూయింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళందరూ కూడా చేసి వాళ్ళు విజయాలు సాధించాలని కోరుకుంటారు. రైట్. శ్రీనివాసరావు గారు, నిజంగా వీఆర్ రియలీ హ్యాపీ. నిజంగా స్టూడెంట్స్లో ఉన్నటువంటి డౌట్స్, అపోహాలు అన్నీ కూడా మీతో కొన్ని క్లియర్ అయినట్టుగా తెలుస్తుంది. ఇది ఈరోజు డిబేట్, ఎడ్యుకేషన్ డిబేట్. అంటే ఇంజనీరింగ్ స్టూడెంట్స్ అంతా కూడా సార్ ఒక మాట అన్నారు, మెంటల్గా ఫిక్స్ కావాలి, మెంటల్ ఎబిలిటీ అనేది ఉండాలి, అండ్ మైండ్ సెట్ అనేది ఒకటి మార్చుకుంటే ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారని ఈరోజు మనకు ఒక మంచి గెస్ట్ మహీపతి శ్రీనివాసరావు గారు ఈజ్ ఎ సైకాలజిస్ట్ అండ్ డాక్టర్గా ఒక మంచి సూచనలు ఇచ్చారు. మరొక వారం మరొక గెస్ట్తో మీ ముందు ఉంటాం. చూస్తూనే ఉండండి V3 News.